తెలుగువారికి ఉగాది పండుగ అనేది ఒక కొత్త సంవత్సరం. సో, ఈ ఉగాది పండుగ రోజు మనకి మార్చి 30వ తేదీన జరుపుకుంటూ ఉంటాం. ఎంతో ఆనందంగా కుటుంబ సభ్యులతో జరుపుకుంటూ ఉంటారు. ఉగాది పండుగ రోజు కొత్త దుస్తులు ధరించి రకరకాల వంటలు తయారు చేసి సంతోషంగా జరుపుకుంటారు. ప్రతి ఏడాది ఉగాది పండుగను చైత్రమాసంలో శుక్లపక్షంలో జరుపుకుంటారు. ఉగాది రోజు ఉదయాన్నే లేచి కొత్త దుస్తులు ధరించి దేవుడిని పూజిస్తే అంతా కూడా మంచే జరుగుతుందని పండితులైతే చెప్తుంటారు. కానీ కొందరికి తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. దీనివల్ల సమస్యలను ఎదుర్కొంటారు. అయితే ఉగాది రోజు మీరు చేయవలసిన పనులు మాత్రం చేయకపోతే మీ జీవితం బస్ స్టాండే. ఈ పనులు చేస్తే మాత్రం మరీ మీ జీవితం అనేది బస్ స్టాండ్ అవుతుంది. మరి ఉగాది రోజు చేయకూడని పనులేంటో ఈ స్టోరీలో అయితే తెలుసుకుందాం. ఎవడైనా ఇస్తే తప్పకుండా లైక్ చేయండి, మీ తోటి వారికి కూడా షేర్ చేయండి. ఇక వివరాలకు వెళదాం. ముందుగా దిగులుగా ఉండకూడదనమాట. సో, కొత్త సంవత్సరం నాడు కొందరు దిగులుగా ఉంటారు. అలా ఉండకూడదు. ఇక సంతోషంగా ఉంటేనే ఏడాదంతా కూడా హ్యాపీగా ఉంటారు. ఎన్ని సమస్యలు ఉన్నా వేటి గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. కొత్త సంవత్సరం నాడు హ్యాపీగా ఉండండి. బాధతో ఉంటే ఏడాది మొత్తం కూడా అలాగే ఉంటారని పండితులైతే ఒక ఊహాగానంగా చెప్తూ ఉంటారనమాట. ఇక తప్పుగా మాట్లాడకూడదు. సో, ఉగాది రోజు తప్పుగా మాట్లాడకూడదు. కొందరు అసభ్యకరమైన మాటలు మాట్లాడుతుంటారు. వీటి గురించి మాట్లాడితే మానసిక ఆరోగ్యం దెబ్బతినడంతో పాటు ఇంట్లో సంతోషం అనేది పోతుంది. అలాగే ఇంట్లో కష్టాలు కూడా మొదలవుతాయి. అయితే కేవలం ఉగాది రోజు మాత్రమే కాకుండా డైలీ కూడా మంచిగా మాట్లాడడం అలవాటు చేసుకోవడం చాలా చాలా మంచిది. ఇక గందరగోళం ఉండకూడదు. ముఖ్యంగా ఉగాది పండుగ రోజు పనులు చేసేటప్పుడు గందరగోళం చేయకూడదు. ఏ పని చేసినా కూడా నెమ్మదిగా చేయాలి. తొందరపాటు పనులు చేస్తే మీకు ఆందోళన ఎక్కువ అవుతుంది. దీనివల్ల ఏడాది అంతా కూడా గందరగోళంగా ప్రతి పనిని కూడా మీరు సక్రమంగా చేయలేరన్నమాట. ఇక పండుగ రోజు గొడవలు అనేది అస్సలు పడకూడదు. కొందరు ప్రశాంతంగా ఉండకుండా గొడవలు పడుతూనే ఉంటారు. ఇతరులతో గొడవలు పడకుండా సంతోషంగా ఉండండి. ఉగాది రోజు సంతోషంగా ఉంటే ఏడాది అంతా కూడా హ్యాపీగా ఉంటారు. కాబట్టి ఉగాది రోజు ఇతరుల మీద కోపం, ఈర్ష్యతో ఉండవద్దు. ఇక నెక్స్ట్ ఆలస్యంగా అయితే పడుకోవద్దు అనమాట. సో, ఉగాది రోజు వేకువజామున లేవాలి. ఆలస్యంగా లేస్తే ఇంట్లో ఉన్న లక్ష్మీదేవి బయటికి వెళ్ళిపోతుందని పండితులు అయితే చెప్తూ ఉంటారు. ఉదయం 4 గంటలకు లేచి ఇంటిని శుభ్రం చేసుకొని పూజ చేస్తే మంచి ఫలితం అనేది ఉంటుంది. ఇక పితృదేవతలను అయితే అసలు మర్చిపోదు. ఉగాది రోజు పితృదేవతలను తప్పకుండా పూజించాలి. ఇలా చేస్తే వారి ఆశీస్సులు అందుతాయి. ఉగాది రోజు ఎట్టి పరిస్థితులను పితృదేవతలను అయితే అస్సలు మర్చిపోవద్దు. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. సో, ఈ సమాచారం అంతా కూడా ఒక అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే దీనైతే మీకు తెలియజేయడం జరుగుతుంది. సో, ఇది ఉన్న ప్రజెంట్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్. మీకు కనుక ఉపయోగపడుతుందంటే వీడియోని లైక్ చేయండి. లేదు లైట్ తీసుకుంటామనుకుంటే మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. సో, ఇది వీడియో.